బజార్లో ఇక్కడ కొన్నాను కాయలు కొనే ముందు చెక్ చేసుకోవాలి, మచ్చలు కానీ డామేజ్ కానీ లేకుండా మంచి కాయల్ని ఎంచుకొని కట్ చేయించుకోవాలి. ఇంతకంటే పెద్ద ముక్కలైనా ఇంతకంటే చిన్న ముక్కలైనా పచ్చడికి బాగోవు, అందుకని మీడియం సైజులో కొట్టించుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలా కట్ చేస్తాడు, ఇక్కడ నుంచి జీడి తీసేసి శుభ్రంగా ఇచ్చేస్తారు. ఈరోజు మనము అందరూ ఈజీగా పెట్టుకునేలాగా ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాము. ఇది బ్యాచిలర్స్ కూడా పెట్టుకోవచ్చు, అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నేర్చుకొని పెట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. మేము మార్కెట్లో తీసుకున్న మామిడికాయలు 5, ఒక్కొక్క కాయ 30 రూపాయలు పడింది. కొట్టడానికి కాయకు 6 రూపాయలు తీసుకున్నారు. ఈ ముక్కలన్నీ కలిపి 1.5 కిలో అయినాయి. అది మనం శుభ్రం చేసుకోవడానికి అక్కడ కడుగుతాము, కట్ చేస్తాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక మెత్తని క్లాత్ తీసుకొని శుభ్రంగా ముక్కలు తుడిచి ఆరబెట్టుకున్నాను నేను. మధ్యలో టెంకకు ఒక చిన్న పొర లాంటిది ఉంటుంది, అది ఖచ్చితంగా తీసేయాలి. తీసేస్తేనే పచ్చడి బాగుంటుంది, లేకుంటే నల్లబడుద్ది. అది తీసేయండి. ఆ తర్వాత నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్, ఈ 1.5 కిలోకి క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను నేను. అయోడైజ్డ్ వాడద్దు, పచ్చడి నల్లబడిపోతుంది, నిలవ ఉండాలి కాబట్టి ఇది తీసుకున్నాను. కళ్ళును ఆరబెట్టుకొని కొంచెం మిక్సీ పట్టుకున్నా. 1.5 కిలోకి నేను ఒక 300 గ్రాముల వరకు సాల్ట్ తీసుకున్నాను. మామూలుగా మెజర్ ఏంటంటే కిలోకి 1/4 కిలో చొప్పున తీసుకోవాలి. ఇవన్నీ కూడా నేను శనగలతోటి పెడుతున్నాను. కొందరు పెట్టచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. నేనైతే శనగలతోటే పెడతాను. ఇది నాకు మా అమ్మమ్మ పెట్టేవాళ్ళు. ఆ విధంగా నాకు ఈ పచ్చడి పెట్టడం అలవాటు. ఈ 1/4 కిలో తీసుకున్నాను. సాల్ట్ 300 గ్రాములు, వెల్లుల్లిపాయలు 150 గ్రామ్స్. అవి కూడా నాటు తీసుకున్నాను. నాటు అయితే స్మెల్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కారము 1.5 కిలో కాబట్టి 300 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. అంతకంటే ఎక్కువ అయితే కారం ఎక్కువ అవుతుంది. మరి వీటిని ఏమంటే ఆవాల్ని అవి కూడా 1/4 కిలో వేయాలి. కాకపోతే నేను 200 గ్రాములు తీసుకున్నాను, కొంచెం తగ్గించేసి వేడి చేస్తుందని. వాటిని కూడా మనం లైట్గా వేడి రానివ్వాలి. వాటిలో ఏమన్నా తడి ఉంటే పోతుంది, అంతకు మించి వేయించొద్దు, చేదొస్తుంది. ఊరికే కలర్ మారడం అవి చేయకుండా వేడి చేసి ఒక ప్లేట్లో పోసి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. అవి 200 గ్రాములు తీసుకున్నాను. మెంతులు 100 గ్రాములు తీసుకున్నాను. అది 2 భాగాలు, ఇది 1 భాగం అన్నమాట. మెంతులు కూడా అదే విధంగా వేడి చేసి చల్లార్చాలి, అది కూడా కలర్ మారకూడదు. మామిడికాయల్లో మార్కెట్లో కొట్టించిన తర్వాత ఇంటికి వచ్చి ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని ముక్కను శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఈ పై పొరను కంపల్సరీగా తీసేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత పచ్చడి పాడైపోకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించాలన్నమాట. దీనికోసం ఆయిల్ కిలోకి 1/4 కిలో పోయాలి. అది 1.5 కిలో ఉంది కాబట్టి ఒక 600 గ్రాముల వరకు నూనె తీసుకున్నాను, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. ఇంకోటి మస్టర్డ్ ఆయిల్ నేను ఖచ్చితంగా వాడతాను, అందరు కూడా వాడతారు. ఇది ఫ్రీడమ్ వాళ్ళది తీసుకున్నాను. ఇది ఒక 100 గ్రామ్స్ వాడతాను. ఇవన్నీ కలిపి ఈ 2 నూనెలు కలిపి కొంచెం వేడి చేస్తాను లైట్గా. కొందరైతే పచ్చిగానే కలిపేస్తారు ఆయిల్ని, అది వేడి చేస్తాను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం పప్పు నూనె ఒక 500 గ్రామ్స్ పోస్తున్నాను. హాఫ్ ప్యాకెట్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని 100 గ్రామ్స్ వరకు ఆవాల నూనె వేసుకుంటాం. సరిపోతుంది. బాగా వేడి కాకూడదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. అందులో మనము స్టవ్ ఆపిన తర్వాత ఈ ఎల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. నూనె బాగా చల్లారిన తర్వాతే మామిడి ముక్కల్లో కలపాలి. ఇంతే. స్టవ్ ఆపేసి పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 20-30 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ముక్కలన్నీ కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని నేను పసుపు ఇందాక నూనెలో కానీ చెప్పటం కానీ చేయలేదు. పసుపు ఏంటంటే ఒక్క చిటికెడు చాలు, ఎక్కువ వేసుకోకూడదు, కలరు బాగా మారిపోయి ఎల్లోగా అవుతుంది అనమాట. అందుకని పసుపు కొంచెం యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి వేస్తున్నాను. కొంచెమే పసుపు చిన్న గిన్నెలో తీసుకుని ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టించుకున్నాము. కొంచెమే పసుపు
వేసుకున్నాను. ఇప్పుడు ఆ పసుపు కూడా ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ కూడా 3/4 భాగం వేసి తీసుకున్న దాంట్లో 1/4 కిలో తీసుకున్నా కదా, 200 గ్రాములు వేసి 50 గ్రాములు పక్కన పెట్టుకుంటున్నాను. 3వ రోజు మళ్ళీ ఒకసారి కలుపుతాం కదా, అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మిగతాది వేసుకుందామని ఆపేసుకుందాం. శనగలు కూడా వేసుకుంటున్నాము. అవి కూడా కొంచెం గుప్పుడు పక్కన పెడదాం. బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాము. తీసుకున్న కారం అంతా వేసుకున్నాము. మెంతి పొడి, ఆవాల పొడి అవన్నీ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. వేసేయి మొత్తం. ఇప్పుడు మనం కారము అన్నీ మెంతి పొడి, ఆవాల పొడి అన్నీ వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్, వెల్లుల్లిపాయలు మొత్తం పోసి బాగా కలపాలన్నమాట. పచ్చడి మొత్తం కలిసేలాగా అడుగు నుంచి పైదాకా తిప్పుతూ కలపాలి. ఇలా బాగా కలిపి ప్రతి ముక్కకు పట్టాలన్నమాట. ఇందాక పొళ్ళు అన్నీ కలిపి నూనెతోటి బాగా ముక్కకు పట్టి కాసేపు ఉంచి ఆ తర్వాత మనం జారు కానీ గాజు బాటిల్ కానీ తీసుకొని వాటిలో పెట్టాలి. మళ్ళీ 3వ రోజు ఒకసారి బాగా కలుపుకొని చెయ్యి కాదప్పుడు ఒక గరిటె తీసుకొని శుభ్రంగా కలిపేసి సాల్ట్ ఏమన్నా తగ్గితే మనం పక్కగా తీసి పెట్టుకున్నాం కదా, ఆ సాల్ట్ పట్టే విధంగా ఉంటే కలిపి అది స్టోర్ చేసుకోవటం కూడా తడి ఉండే ప్రదేశాల్లో కానీ వంటగదిలో ఎప్పుడు కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి అక్కడ కాకుండా పొడిగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి. అప్పుడే పచ్చళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. బాగా కలరు, రుచి అన్నీ పోకుండా ఉంటాయి. మనం ఒకసారి అన్నంలో వేసుకొని చెక్ చేసుకొని చూసుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుందో. అప్పుడే తెలుస్తుంది సాల్ట్ కూడా. కాకపోతే 3వ రోజు అయితే కంప్లీట్గా మామిడికాయ జ్యూస్ కూడా వచ్చి మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. కాకపోతే కొత్త పచ్చడి కదా, టేస్ట్ చేయడానికి ఆతృతగా ఉన్నారు పిల్లలు. వాళ్ళ కోసమై ఒక ముద్ద కలిపి పెడదామని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. చేయబట్టు పెట్టించుకో ముద్ద.